Welcome back. Today our topic is mixtures and alligation. Mixture and alligation. మిక్చర్ అండ్ అలిగేషన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే టూ ఆర్ మోర్ థింగ్స్ ని మిక్స్ చేయడాన్ని మిక్చర్స్ అంటున్నాం. ఎలిగేషన్ అంటే ఆ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి, సో ఏ రేషియోలో మిక్స్ చేస్తే మిక్చర్ ప్రైస్ వస్తుంది అనే దాని గురించి మాట్లాడినప్పుడు మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. మోస్ట్లీ అన్ని చాప్టర్స్ కి సంబంధించిన షార్ట్ కట్స్ అన్ని దీంట్లో మాట్లాడాలి. సో అన్ని చాప్టర్స్ కి సంబంధించిన షార్ట్ కట్స్ అంటే యావరేజెస్ టాపిక్ మాట్లాడేటప్పుడు ఏవైనా బాయ్స్ అండ్ గర్ల్స్ యావరేజ్ తెలుసు అండ్ ద టోటల్ క్లాస్ యావరేజ్ తెలుసు. అక్కడ కూడా ఇద్దరిని మిక్స్ చేస్తున్నాం కదా, సో బాయ్స్ గర్ల్స్ ని మిక్స్ చేస్తూ టోటల్ క్లాస్ తీసుకొస్తున్నాం. సో అట్లాంటప్పుడు మిక్సర్ అండ్ ఎలిగేషన్ యూస్ చేస్తాం. సో కొంత అమౌంట్ ని సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాం, ఇంకొంచెం అమౌంట్ ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాం, బట్ ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు తెలుసు అనుకో, అంటే మొత్తం అమౌంట్ మొత్తానికి, అంటే అమౌంట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నా లేదా 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా అనే కాన్సెప్ట్ ఎప్పుడు టోటల్ తో కంపారిజన్ అండ్ తర్వాత ఏవైతే పార్ట్స్ గా డివైడ్ చేశానో దానికి సంబంధించిన కంపారిజన్స్ అన్ని కూడా మిక్సర్ అండ్ ఎలిగేషన్ చాప్టర్ లోనే మాట్లాడాలి. ఓకే, సో ఫస్ట్ బేసిక్స్ ఏంటి అంటే మిక్సర్ అండ్ ఎలిగేషన్ లో నేను మిక్స్ చేస్తున్న వాటి గురించి మాట్లాడుతూ, సో ఓన్లీ కొన్ని క్వాంటిటీస్ అంటే రైస్ కానీ లేదా వీట్ కానీ లేదా షుగర్ ఇట్లా మిక్స్ చేసే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బేసిక్ అన్నమాట. సో అంటే ఒక సపోజ్ ఒక రైస్ కాస్ట్ ప్రైస్ ఒక 1 kg ఈజ్ ఈక్వల్ టు 50 kg ఉంది. ఒక టైప్ ఫస్ట్ టైప్ కాస్ట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ ఉంది. అంటే ఇంకొక ఇది ఫస్ట్ టైప్ అని చెప్పాం కదా, ఇంకొక సెకండ్ టైప్ ఇంకొకటి ఉంది, అది 1 kg వచ్చేసి 35 రూపీస్ ఉంది. 1 kg వచ్చి 35 రూపీస్ ఉంది. సో ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేసుకుంటే మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చి 40 రూపీస్ రావాలి. మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ 40 రూపీస్ రావాలి. అండ్ వన్ మోర్ కండిషన్, మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా చీప్ కాస్ట్ ప్రైస్ కి హై ప్రైస్ కి బిట్వీనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఇప్పుడు మనం చెప్పాం కదా, యావరేజెస్ అంటే బాయ్స్ యావరేజ్, గర్ల్స్ యావరేజ్ అండ్ క్లాస్ యావరేజ్ అని. తర్వాత కొంత అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాం సమ్ పర్సెంటేజ్, అండ్ ఇంకొంత అమౌంట్ ని అగైన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్ పర్సెంటేజ్. సో ఫైనల్ గా వచ్చిన ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా బిట్వీన్ దీస్ టూ వాల్యూసే ఉంటది. మిక్చర్ ఎప్పుడు కూడా హై అండ్ లీస్ట్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ రెండింటి మధ్యలోనే కంపల్సరీ మిక్చర్ కనిపిస్తుంది. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ రైసెస్ ని మనం మిక్స్ చేస్తున్నాం. ఫస్ట్ టైప్ వచ్చేసి 1 kg 50 రూపీస్ ఉంది, అండ్ సెకండ్ టైప్ రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ వచ్చి 1 kg ఈజ్ ఈక్వల్ టు 35 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం ఆ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే మిక్చర్ కాస్ట్ ప్రైస్ వుడ్ బి 40. ఇది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, నువ్వు ఏదైనా రాయి, అంటే నేను మిక్స్ చేసేవి ఎప్పుడు పైన రాసుకుంటున్నా. మిక్స్ చేస్తుంది ఏంటిది, ఒకటేమో 50 రూపీస్, ఇంకొకటి 35, ఇంకొకటి మిక్స్ చేసిన తర్వాత మిక్చర్ కాస్ట్ ప్రైస్ 40. సో మిక్చర్ కాస్ట్ ప్రైస్ ని 40 అనే దాన్ని ఇక్కడ రాసుకోండి. మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఇస్ 40 రూపీస్. ఇక్కడ చీప్ రాయ్, హై రాయ్, నీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు. చీప్ ఆర్ హై రాయొచ్చు, హై ఆర్ చీప్ ఏదైనా పర్వాలేదు. సో ఫస్ట్ మనకి 50 అన్నారు కాబట్టి 50 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ టైప్ అండ్ 35 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సెకండ్ టైప్. 50 rupees is the cost price of first type rice and 35 rupees cost price of the second type rice. And what is 40 ante 40 is the mixture cost price. Next, what is the difference between these two? Difference between these two ante must be, it's a positive number. Must be is a positive number. So mixture eppudu kuda ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుందని చెప్పాం. అంటే హైకి చీప్ కి మధ్యలోనే మిక్చర్ ఉంటుందని చెప్పుకున్నాం. సో నేను మిక్చర్ తో కంపేర్ చేస్తూ చీప్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. మిక్చర్ ఎక్కువ ఉండాలి కదా, చీప్ తో కంపేర్ చేస్తే మిక్చర్ ఎక్కువ ఉంటుంది. సో బిట్వీన్ దీస్ టూ ఉంటుంది కాబట్టి 40 minus 35 is equal to 5. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ 50 and 40? దట్ ఈస్ 10. ఓకే, 5:10 అంటే రేషియో ఫార్మేట్ లో రాసినప్పుడు ఏం రాస్తా, 5:10 అని 1:2 రాస్తా. అంటే ఏ రేషియోలో ఈ రెండింటిని మిక్స్ చేయాలి అంటే 1:2. అంటే ఇప్పుడు సపోజ్ 1 kg ఆఫ్ ఫస్ట్ టైప్ ని మిక్స్ చేశారనుకో, 2 kgs ఆఫ్ సెకండ్ టైప్ తీసుకోవాలి డెఫినెట్ గా. ఫస్ట్ టైప్ ని 1 kg తీసుకుంటే సెకండ్ టైప్ 2 kgs అవుతుంది. అదే ఫస్ట్ టైప్ ని 4 kgs తీసుకున్నాను అనుకో, సెకండ్ టైప్ 8 kgs అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 1 kg at 50 రూపీస్ అంటే 50 రూపీస్ వచ్చింది, అంతే కదా కాస్ట్ ప్రైస్. 1 kg 50 రూపీస్. ఇవి ఎన్ని కేజెస్ కలుపుతున్నా, 2 kgs. ఈచ్ వన్ ఈస్ 35. సో 2 into 35 అంటే 70 రూపీస్ అవుతుంది. 2 into 35 అంటే 70 రూపీస్. 120 రూపీస్ అయ్యింది మొత్తం కాస్ట్ ప్రైస్. రెండింటిని మిక్స్ చేసేటప్పుడు దీన్నేమో 1 kg తీసుకొచ్చా, దీన్నేమో 2 kgs తీసుకొచ్చా. సో రెండింటిని మిక్స్ చేస్తే మిక్చర్ యొక్క ప్రైస్ మొత్తం అంతా కలిపి 120 రూపీస్ అయింది. మరి అవి ఎన్ని కేజెస్వి? ఇది ఒక 1 kg కలుపుతున్నా, ఇది ఒక 2 kgs కలుపుతున్నా. అంటే 3 kgs కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 120. అంటే మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది అక్కడ, 120/3 అంటే 40నే కదా. సో ఇది 40.
ఇది ఎప్పుడు మిక్సర్ కాస్ట్ ప్రైజే రాయాలి. క్వశ్చన్ లో మోస్ట్ ఆఫ్ ద టైం మిక్సర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు. మరి ఎలా కనుక్కుంటాము అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో యూజ్ చేసుకుంటూ చేస్తాం. సపోజ్ డైరెక్ట్ గా క్వశ్చన్ ఏం చెప్తున్నారు అని అంటే, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ 140 రూపీస్, the selling price of the article is 140 rupees and he get 40% profit and he get 40% of profit అని చెప్పారనుకో. సో 140 is the mixture cost price అని 140 ఇక్కడ రాయకూడదు. ఎందుకని ఇక్కడ ఎప్పుడు రాసినా ఏం రాయాలని చెప్పాం, మిక్సర్ కాస్ట్ ప్రైస్ రాయాలి. బట్ 140 is the selling price of the mixture. నెక్స్ట్ 40% ప్రాఫిట్ అమ్ముతున్నాం అంటే మన క్వశ్చన్ లో మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం ఏంటి అని అంటే, కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100% అని. సో కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 100%. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు యూ గెట్ ప్రాఫిట్ ఆఫ్ 40%. 40% ప్రాఫిట్ వచ్చింది అంటే నేను కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 100 + 40 దట్ ఈస్ 140% వాల్యూ ఇస్ ఈక్వల్ టు 140 అయితే సో 100% వాల్యూ ఎంత అవ్వాలి, 100 రూపీస్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 100 రాయకుండా ఏం రాసుకోవాలి, సారీ 140 రాయకుండా ఏం రాయాలి, 100 రాయాలి. సో మిక్సర్ కాస్ట్ ప్రైస్ ఇస్ 100 రూపీస్ అని రాస్తాం. అప్పుడు mixture cost price is 100 rupees, not 140. 140 is the selling price of the mixture, not cost price of the mixture. So you should write here only mixture cost price. Mixture cost price ఏ రాయాలి తప్ప mixture selling price రాయకూడదు. సో ఇలానే ఇదే క్వశ్చన్స్ లో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, రెండింటిని మిక్స్ చేస్తున్నాం. రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ వచ్చిన రేషియో గురించి మాట్లాడుతూ, ఇది ఏ రేషియో అని చెప్పాం, ఫైనల్లీ 1:2 అనేది క్వాంటిటీ రేషియో. ఇవి ప్రైజెస్, first type cost price, second type cost price, and 40 is the mixture cost price, and finally you get the ratio, that is quantity ratio. That is quantity ratio. So ఏవైనా రెండింటిని మిక్స్ చేయొచ్చు, ఏవైనా రెండింటిని. సపోజ్ యావరేజ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ యావరేజ్ ఆఫ్ ద హోల్ క్లాస్ మిక్స్ చేస్తే ఫైనల్ గా వచ్చేది ఏంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి సంబంధించిన రేషియో, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి సంబంధించిన రేషియో వస్తుంది. సో ఇది మిక్స్డ్ అండ్ డెలిగేషన్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్, ఇంకా దీని గురించి ఇంతకంటే చెప్పేది ఏమి ఉండదు మిక్స్డ్ అండ్ డెలిగేషన్ లో. బట్ ఒక ఫార్ములా ఉంటుంది నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, అది చాలా ఇంపార్టెంట్. అంటే అదే క్వశ్చన్ ఆ ఫార్ములా లేకపోతే చాలా లెంది, చేయొచ్చు, చేయలేమని చెప్పట్లేదు. బట్ కానీ యావరేజ్ మిక్స్డ్ అండ్ డెలిగేషన్ నుంచి మనం నేర్చుకునే ఒకే ఒక ఫార్ములా అది. మిగిలినంతా మిగిలిన ఇప్పుడు వరకు చెప్పిన దాన్ని మనం ఫార్ములా అనడానికి లేదు కదా, జస్ట్ నేను ఒక సింప్లిఫికేషన్స్ చేసామంతే. జస్ట్ ఒక క్యాన్సిలేషన్స్ చేసి అండ్ సబ్ట్రాక్షన్స్ చేసి వాటి మధ్యలో రేషియోని, దాన్ని ఎలిగేషన్ అని, అండ్ దాన్ని క్వాంటిటీస్ రేషియో అని, లేదా అది నంబర్ ఆఫ్ పర్సన్స్ రేషియో అని, లేదా దాని అమౌంట్ రేషియో అని మాట్లాడుకున్నాం అంతే. జస్ట్ రేషియో వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే క్వశ్చన్ లో. బట్ మిక్స్డ్ అండ్ అలిగేషన్ నుంచి ఇప్పుడు నేర్చుకోబోయే ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటే ఫార్ములా మనం మిక్చర్స్ లో నేర్చుకునేది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇనిషియల్లీ ఐ హ్యావ్ X లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్. ప్యూర్ మిల్క్ ఉంది, ఇనిషియల్ గా X లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఉంది. నాకు ఒక వేరే పర్సన్ కనిపించాడు, తనకి ఏం చేశానంటే Y లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇచ్చేసా. అంటే ఒక ఫస్ట్ పర్సన్ కి Y లీటర్స్ మిల్క్ ఇచ్చేసా. ఇచ్చేసి నేను మళ్ళీ అలా ఉండకుండా మళ్ళీ ఏం చేస్తున్నానంటే Y లీటర్స్ ఆఫ్ వాటర్ తో రీప్లేస్ చేస్తున్నా. Y లీటర్స్ ఆఫ్ వాటర్ తో రీప్లేస్ చేస్తున్నా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది. సో ఇనీషియల్లీ X లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఉంది, అంటే నా దగ్గర ఒక 100 లీటర్స్ ప్యూర్ మిల్క్ ఉంది అనుకో. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో కనిపించారు, 2 లీటర్స్ ఇచ్చేసా వాళ్ళకి. 2 లీటర్స్ ఇచ్చేసి మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే అగైన్ దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తున్నా 2 లీటర్స్ తోనే. అంటే 2 లీటర్స్ డ్రా చేసి నా ఫ్రెండ్ కి ఇచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ 2 లీటర్స్ యాడ్ చేస్తున్నా. బట్ ఇప్పుడు యాడ్ చేసేది మిల్క్ కాదు, వాటర్. ఓకే, సో నేను 100 లోంచి 2 లీటర్స్ డ్రా చేసి అగైన్ 2 లీటర్స్ ఫిల్ చేశానంటే అగైన్ ఐ హ్యావ్ X లీటర్స్. బట్ దట్ X లీటర్స్ ఈజ్ నాట్ ప్యూర్ మిల్క్. ఆ X లీటర్స్ ని ఇప్పుడు ఏమంటావు, నా దగ్గర ఉన్నది మిక్చర్ అనాలి. ఇప్పుడు దాన్ని మిక్చర్ అంటున్నావు అంటే 2 టైప్స్ ని మిక్స్ చేస్తున్నావు కదా, మిల్క్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేసిన. సో మిక్స్ చేసిన తర్వాత నా దగ్గర అగైన్ ఎన్ని లీటర్స్ ఉంది అంటే X లీటర్సే ఉంది. ఇక్కడ మనం మాట్లాడిన X వచ్చి ఓన్లీ ప్యూర్ మిల్క్ అయితే, ఇప్పుడు మాట్లాడుతున్న X వచ్చి మిక్చర్ అవుతుంది. X వచ్చి మిక్చర్ అవుతుంది. మళ్ళీ నా ఫ్రెండ్ ఇంకొకటి కనిపించాడు, తనకేం చేస్తున్నానంటే అగైన్ Y లీటర్సే ఇచ్చా. అగైన్ మళ్ళీ Y లీటర్స్ ఇచ్చేసా. అంటే ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఎన్ని లీటర్స్ ఉంటాయి, మళ్ళీ నా దగ్గర 900 అనుకున్నాను అనుకో, 2 లీటర్స్ ఇచ్చేస్తా, నా దగ్గర మళ్ళీ 98 ఉంది. అగైన్ మళ్ళీ నా కంటైనర్ ని ఫిల్ చేసుకుంటున్నా ఎన్ని లీటర్స్ తో, Y లీటర్స్ తో. ఇప్పుడు నేను Y కూడా అగైన్ వాటర్, అగైన్ మళ్ళీ నేను ఫిల్ చేస్తుంది కూడా వాటర్. ఇప్పటికి ఈ ప్రాసెస్ ఎన్నిసార్లు చేసా, 2 టైమ్స్ చేసా. సపోజ్ సేమ్ ప్రాసెస్ అగైన్ ఐ హ్యావ్ X లీటర్స్ ఆఫ్ మిక్చర్, నాట్ ప్యూర్ మిల్క్. X లీటర్స్ ఆఫ్ మిక్చరే ఉంది.
ఇందులో నుంచి నేను y లీటర్స్ ఆఫ్ మిక్చర్ని డ్రా చేసి అగైన్ ఏం చేస్తున్నానంటే y లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. y లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే ఫైనల్గా అంటే ఇక్కడ మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత నా కంటైనర్లో ఎన్ని మిల్క్ ఉన్నాయి అంటే ప్యూర్ మిల్క్ ఎన్ని ఉన్నాయి? మిక్చర్ కదా ఎక్స్, నాట్ మిల్క్. ఎక్స్ ఈజ్ ఎ ప్యూర్ మిక్చర్ అది. మరి నాకు ఆ కంటైనర్లో ఆ మిక్చర్ సపోజ్ 100 లీటర్స్ అనుకో, అసలు ప్యూర్ మిల్క్ ఎంత ఉంది, నేను చేసిన వాటర్, నేను యాడ్ చేసిన వాటర్ ఎంత ఉంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేను y లీటర్స్ వాటర్ యాడ్ చేసా, y లీటర్స్ వాటర్ యాడ్ చేసా, అగైన్ y లీటర్స్ వాటర్ యాడ్ చేసా, అంటే 3 y లీటర్స్ వాటర్ ఉంది కదా, అంటే x లీటర్స్ మిల్క్ ఉంది, 3 y లీటర్స్ వాటర్ ఉంది, అంటే x - 3y ఈజ్ ఈక్వల్ టు నా దగ్గర ఉన్న మిల్క్ అని అంటావా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇక్కడ నేను డ్రా చేస్తున్నది ఏంటిది? y లీటర్స్ ప్యూర్ మిల్క్ కాదు. ఈ y లీటర్స్ ఏంటిది అని అంటే మిక్చర్. అంటే నేను యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో నుంచి నేను మిక్చర్ని డ్రా చేస్తున్నా, అందులో కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోతుంది కదా, సో అది కాంబినేషన్ అనమాట. ఇనీషియల్గా మన దగ్గర అంటే నేను క్వశ్చన్ లాస్ట్లో మాట్లాడేటప్పుడు అంటే నేను మాట్లాడాల్సింది లాస్ట్ ఫైనల్ మిక్చర్లో మిల్క్ ఎంత ఉంది, ఆ ఫైనల్ మిక్చర్లో వాటర్ ఎంత ఉంది అనేది క్వశ్చన్ అనుకో. అప్పుడు ఏం చేస్తున్నావు అంటే అసలు ఇనీషియల్గా నీ కంటైనర్లో ఏముంది? మిల్క్ ఉంది. ఇనీషియల్గా సపోజ్ ఆల్కహాల్ ఉంది, ఇనీషియల్గా సపోజ్ కిరోసిన్ ఉందనుకో, మనం ఫైండ్ అవుట్ చేయగలిగేది ఇనీషియల్గా మిల్క్ ఉంది కాబట్టి మిల్క్ బై మిక్చరే ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది. అంటే నేను రాసే ఫార్ములా కూడా ఇదే. సపోజ్ మిల్క్ బై మిక్చర్ నీకు తెలుస్తుంది, వాటర్ కూడా కనుక్కోవచ్చు, అది ఎలానో తర్వాత మాట్లాడదాం. సో మిల్క్ బై మిక్చర్ వస్తుంది, మిల్క్ బై మిక్చరే ఫైండ్ అవుట్ చేయగలుగుతా. ఇనీషియల్ గా మిల్క్ ఉంది కాబట్టి మిల్క్ బై మిక్చర్ కనుక్కుంటా, ఇనీషియల్ గా ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ బై మిక్చర్, ఇనీషియల్ గా పెట్రోల్ ఉంటే పెట్రోల్ బై మిక్చర్, ఇనీషియల్ కిరోసిన్ అయితే కిరోసిన్ బై మిక్చరే ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది. సో మిల్క్ బై మిక్చర్ రాయబోతున్నా ఇప్పుడు. సో ఇనీషియల్లీ నేను ఇక్కడ ఇనీషియల్ కండిషన్స్ కాదు, ఇవి కూడా ఫైనల్ కండిషన్స్. ఓకే, ఫైనల్ కండిషన్ నేను మాట్లాడాల్సింది ఫైనల్ గా మిల్క్ ఎంత ఉంది మిక్చర్ లో, అదే కదా క్వశ్చన్. అసలు ఫైనల్ అంటే ఇదే కదా, ఫైనల్ అంటే ఈ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నా. అసలు ఫైనల్ గా ఎంత మిక్చర్ ఉందో అది రాద్దాం ఫస్ట్. ఇది మిక్చర్ కదా, సో మిక్చర్ రాస్తున్నా. ఎంత మిక్చర్ ఉంది ఫైనల్ గా? ఈ ఎక్స్ ఏంటిది? ఫైనల్ గా మిక్చరేగా, సో అందుకని మిక్చర్ ప్లేస్ లో ఎక్స్ అని రాస్తున్నా. ఎక్స్ మిక్చర్. అండ్ నెక్స్ట్ ఎక్స్ మిక్చర్ అని తెలుసు. ఎప్పుడు మిక్చర్ ఎక్స్ అయ్యింది? y లీటర్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేశాక అది మిక్చర్ అయ్యింది, అంతే కదా. y లీటర్స్ వాటర్ ని యాడ్ చేశాక మిక్చర్ అయింది. మిక్చర్ వచ్చి ఎక్స్ అంటే టోటల్ మిక్చర్ లో ఏమేమి ఉన్నాయి? మిల్క్ ప్లస్ వాటర్ రెండు కలిపి ఎక్స్. అండ్ వాట్ ఈస్ y? దట్ ఈస్ వాటర్. మిల్క్ అంటే ఇప్పుడు నేను ఎక్స్ అని రాయాల్సి వస్తే యువర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మిల్క్ ప్లస్ వాటర్. అండ్ ఇన్ ద సెకండ్ కండిషన్ ఒకసారి ఇక్కడ చూద్దాం. అండ్ వాట్ ఈస్ y? y is equal to water. Milk plus water is equal to x and water is equal to y. Then what is milk? Milk కావాలంటే ఏం చేయాలి? x లో నుంచి y సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోయిద్దిగా. ఇప్పుడు మిల్క్ ఒక్కటే కావాలనుకో అంటే ఇక్కడ w క్యాన్సిల్ అయిపోతే ఇక మిగిలింది ఏంటి? x - y కదా. సో ఫైనలీ వాట్ ఈస్ యువర్ మిల్క్ అంటే మిక్చర్ లో నుంచి వాటర్ తీసేస్తాను అని చెప్తాను, అంతే. మిక్చర్ అనేది ఎక్స్ అని తెలుసు, y లీటర్స్ వాటర్ యాడ్ చేసావు, సో మిల్క్ కావాలి అంటే మిక్చర్ లో నుంచి వాటర్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నావు. బట్ ఇది ఎన్నిసార్లు చేసావు? 3 టైమ్స్ చేసా, డ్రా చేసా, యాడ్ చేసా. సో 3 టైమ్స్ చేసావు కాబట్టి పవర్ సమ్ n అని రాస్తున్నా. అంటే ఎన్నిసార్లు ఆ ప్రాసెస్ చేసామో అది పవర్ n వాల్యూ అనమాట. వాట్ ఈస్ యువర్ మిక్చర్? దట్ ఈస్ ఎక్స్. And what is your milk? X is the mixture and y is the water. So mixture minus water, that is equal to milk. So x minus y is equal to milk. That is ఎన్ని టైమ్స్ చేసాము అనేది పవర్ n వాల్యూ రాసుకుంటాం. అది ఎన్ని టైమ్స్ ఆ ప్రాసెస్ ని చేసాము అనేది ఆ n వాల్యూ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ లో అయితే 3 టైమ్స్ చేసాంగా, సో అందుకని x - 1 by x - y by x హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న. అంటే ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత డ్రా చేస్తున్నామో అంత యాడ్ చేస్తున్నాం. అండ్ ఇనీషియల్ గా ఉన్నది మిక్చర్ కాదు, ఇది కూడా కండిషన్. ఇనీషియల్ గా ఉన్నది మిక్చర్ కాకుండా ఇనీషియల్ గా సమ్ ప్యూర్ కిరోసిన్, ప్యూర్ మిల్క్, ప్యూర్ ఆల్కహాల్ ఉంటేనే నేను మాట్లాడేది. ఇనీషియల్ గా మిక్చర్ లోంచి ఎంత డ్రా చేస్తే ఎంత యాడ్ చేస్తున్నా అనే కాన్సెప్ట్ గురించి కాదు. సో ఓన్లీ ఇనీషియల్ గా ప్యూర్ ఉంది, ఆ ప్యూర్ ని ఇంప్యూర్ చేసేస్తున్నా. ఎలా? డ్రా చేసి యాడ్ చేసి ఇట్లాంటి కండిషన్స్ లో ఎంత డ్రా చేస్తున్నామో అంతే యాడ్ చేస్తున్నాం అనే కండిషన్స్ కి వస్తేనే ఇలా చేయడం కుదురుతుంది. సో ఫైనల్లీ మిల్క్ బై మిక్చర్ ఇస్ ఈక్వల్ టు x - y by x హోల్ పవర్ n. ఓకే, సో కానీ క్వశ్చన్ లో ఎప్పుడు కూడా మిల్క్ ఈజ్ టు మిక్చర్ ఇవ్వరు. ఇలా ఇవ్వకుండా ఎట్లా ఇస్తారంటే మిల్క్ ఈజ్ టు వాటర్ ఇస్ ఈక్వల్ టు సమ్ 5:2. మిల్క్ ఈజ్ టు వాటర్ ఇస్ ఈక్వల్ టు 5:2.
బట్ క్వశ్చన్ లో ఇక్కడే ఉంది మిల్క్ బై మిక్చర్ ఉంది, కానీ ఇక్కడ నీ క్వశ్చన్ లో ఇచ్చిన మిల్క్ ఈస్ టు వాటర్ ఇచ్చేసారు. సో మిల్క్ మాత్రం 5 పార్ట్సే, సో 5 బై. అండ్ వాట్ ఈజ్ యువర్ మిక్చర్? మిక్చర్ ఇస్ ఈక్వల్ టు మిల్క్ ప్లస్ వాటర్ కదా, మిక్చర్ అంటే మిల్క్ వాటర్ రెండు యాడ్ చేయాలి అంటే 7. అంటే ఇప్పుడు ఈ మిల్క్ బై మిక్చర్ రేషియోలో అంటే ఇక్కడ మిల్క్ బై మిక్చర్ ఇస్ ఈక్వల్ టు అనే దగ్గర ఎంత రాస్తావు? 5/2 రాయకూడదు, ఏం రాయాలి? 5/7 అని రాసుకోవాలి. 5/7 అని రాయాలి. కొన్నిసార్లు వాటర్ ఈస్ టు మిక్చర్ కూడా ఇవ్వచ్చు. వాటర్ ఈస్ టు మిక్చర్ ఇస్ ఈక్వల్ టు సమ్ 7:19 అని ఇచ్చారనుకో. కానీ క్వశ్చన్ లో వాటర్ బై మిక్చర్ కాదు కదా క్వశ్చన్, మిల్క్ ఈస్ టు మిక్చర్. మిక్చర్ మాత్రం 19 ఇలానే వదిలేస్తున్నా. మరి వాట్ ఈస్ వాటర్ అంటే 19 లీటర్స్ లో 7 లీటర్స్ వాటర్ ఉంది. 19 లీటర్స్ ఆర్ 19 పార్ట్స్ ఏదైనా సరే, 19 లీటర్స్ లో 7 లీటర్స్ వాటర్ ఉంది. అప్పుడు మిగిలినవి ఎన్న ఉంటాయి? 12 లీటర్స్ ఉంటాయిగా. ఈ 12 లీటర్స్ ని నేను మిల్క్ అంట. సో ఫైనల్లీ మిల్క్ ఈస్ టు మిక్చర్ ఇస్ ఈక్వల్ టు అగైన్ 12:19. క్వశ్చన్ లో ఎప్పుడూ కూడా మిల్క్ ఈస్ టు మిక్చర్ ఎవరు, మిల్క్ ఈస్ టు మిక్చర్ డైరెక్ట్ గా క్వశ్చన్ లో ఎప్పుడు ఇవ్వరు. ఇస్తే వాటర్ ఈస్ టు మిక్చర్ అయినా ఇస్తారు, లేదా మిల్క్ ఈస్ టు వాటర్ అయినా ఇస్తారు. కంపల్సరీ కన్వర్ట్ చేయాలి ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు. 99% నాన్న, 99% క్వశ్చన్ ఎప్పుడు కూడా మిల్క్ బై మిక్చర్ ఇవ్వరు, డెఫినెట్ గా ఇవ్వరు. సో దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, కొంచెం అబ్జర్వ్ చేసి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకే, సో మిల్క్ బై మిక్చర్ ఇస్ ఈక్వల్ టు x - y/x హోల్ పవర్ n. ఓకే, మిక్చర్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ చెప్పుకుందాం. చీప్ కాస్ట్ ప్రైస్ అండ్ హై కాస్ట్ ప్రైస్ కి ఆ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మిడిల్ అని చెప్పలేం, కానీ ఇన్ బిట్వీన్ ఉంటుంది. చీప్ అండ్ హై కి ఇన్ బిట్వీన్ ఉండేది మిక్చర్ కాస్ట్ ప్రైస్. ఫైనల్ గా వచ్చేదాన్ని మనం క్వాంటిటీ రేషియో అంటాం. ఎప్పుడు అంటే 2 టైప్స్ ఆఫ్ రైసెస్ ని మిక్స్ చేస్తూ కాస్ట్ ప్రైసెస్ గురించి మాట్లాడితే వచ్చేది క్వాంటిటీ రేషియో అంటాం. సపోజ్ యావరేజ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ క్లాస్ యావరేజ్ రాస్తే మనకు ఫైనల్ గా వచ్చేది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియోస్. అది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ అని రాస్తే రేషియో ఆఫ్ అమౌంట్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఫస్ట్ పార్ట్ స్కీమ్ ఏ స్కీమ్ బి రెండు స్కీమ్స్ లో వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంటే అమౌంట్స్ రేషియో వస్తుంది అనమాట. సో అది బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ మిక్సర్స్ కాన్సెప్ట్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అది. సో ఇప్పుడు చెప్పింది ఏంటి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్, డెఫినెట్ గా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా ఈ ప్రాసెస్ తెలియకపోతే, అంటే ఈ ఫార్ములా తెలియకపోతే కొన్నిసార్లు ఇదే ప్రాసెస్ ని 4 టైమ్స్ చేసామని కూడా చెప్తారు. 4 టైమ్స్ అంటే అస్సలు ఈజీ కాదు, అంటే పవర్ 4 వరకు చేయాల్సి వస్తుంది. అంటే 4 టైమ్స్ సేమ్ ప్రాసెస్ ని సేమ్ క్వశ్చన్ ని రిపీట్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది. ఇనీషియల్ గా మిల్క్ ఉంటే మిల్క్ బై మిక్చరే కనుక్కోవడం కుదురుతుంది. ఓకే, సో ఫైనల్లీ మిక్చర్ డెలికేషన్ టాపిక్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.